Welcome to our class. Next, what are our resources? Now continue. Yesterday class. Open your textbook, children. Water in village life. Look at your textbook. Come on. In villages, people get water from wells, tanks, and rivers. In villages, people gets water from rivers, wells, and tanks. ఇప్పుడు చూసారా విలేజెస్కి వెళ్తే వెల్స్ నుండి వాటర్ తోడి తీసుకొచ్చుకుంటారు అండ్ క్యాన్స్ నుంచి కూడా వాటర్స్ అండ్ రివర్స్. నౌ ఇన్ ద లీస్ట్ ఆఫ్ 122 countries rated and quality of potable water, nearly 50% of villages still do not have any source of protected drinking water. What is this? Still 50% of village లో మనకు సూటబుల్ అయ్యే డ్రింకబుల్ వాటర్ అనేవి లేవు. సో విలేజెస్లో వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకు చాలా వాటర్ సోర్సెస్ ఉన్నవి. ఐ మీన్ బోర్ కావని ఫర్ డ్రింకబుల్ వాటర్కి. బట్ అండ్ విలేజెస్లో మాత్రం డ్రింకబుల్ వాటర్ నాట్ అవైలబుల్. స్టిల్ ఇప్పటికీ కూడా 50% విలేజెస్లో అలాగే ఉంది. సో వాళ్ళు ఏం చేశారు, వేరే సిటీకి కానీ వాళ్ళ పక్కన ఉన్న విలేజ్కి కానీ లేకుంటే ఇంకెక్కడికైనా వెళ్ళి డ్రింకబుల్ వాటర్ అనేది తీసుకొచ్చుకుంటారు. ట్యూబ్ వెల్స్ ఆర్ ఆల్సో ఇన్ యూజ్ ఇన్ మెనీ విలేజెస్. వాట్ ఇస్ దిస్? ట్యూబ్ వెల్స్. ట్యూబ్ వెల్స్ ఆర్ ఆల్సో ఇన్ యూజ్ ఇన్ మెనీ విలేజెస్. నెక్స్ట్, వాటర్ సప్లై ఇన్ టౌన్స్. సో టౌన్స్లో వాటర్ సప్లై ఎలా చేస్తారు? Water supply in towns. In towns and cities, water is supplied to the people through municipal taps. సో మనకు డే బై డే ఇప్పుడు మున్సిపల్ ట్యాప్స్ వస్తూ ఉంటాయి కదా, అంటే ఒకరోజు తప్పించి ఒకరోజు డే బై డే మున్సిపల్ ట్యాప్ అనేది మంజీరా వాటర్ వస్తున్నాయి కదా, దట్ ఈస్ ద మున్సిపల్ ట్యాప్. Now, water supplied through taps is stored in big water head tanks. సో మన వాటర్ హెడ్ ట్యాంక్ ఈసీఎల్ ట్యాంక్ ఎక్కడ ఉంది? ఈసీఎల్ మార్కెట్ దగ్గర ఉంది కదా, పెద్ద ట్యాంక్. అందులో ఫస్ట్ స్టోరేజ్ చేస్తారు, వాటర్ అనేది ప్రిజర్వ్ చేసి స్టోరేజ్ చేసేసి నెక్స్ట్ మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాలనీకి సప్లై చేస్తూ ఉంటారు. There is a process of filtration and purification before it is being supplied to households. సో అలా ట్యాంకులలో వాళ్ళు ప్రిజర్వ్ చేసి, ఐ మీన్ ప్రిజర్వ్స్ మీన్స్ ట్యాంక్స్లో స్టోరేజ్ చేసి, సో ఏం చేస్తారు, ఆ స్టోరేజ్ చేసిన వాటర్ని వాళ్ళు ఫిల్ట్రేషన్ చేస్తారు. ఫిల్ట్రేషన్ కానీ ప్యూరిఫికేషన్ కానీ చేసేసి మనకి సప్లై చేస్తూ ఉంటారు. నా నెక్స్ట్, వాటర్ ఫర్ ఇరిగేషన్. వాట్ ఇస్ ద నెక్స్ట్ అమ్మ? వాటర్ ఫర్ ఇరిగేషన్. Irrigations in India carried on in 3 different ways according to their sources, such as by canals, by wells, and by tanks. What is that, Amma? The irrigation is India carried on the 3 different ways. Now, first one is by canals, wells, and tanks. Out of the total area under irrigation, 40% are irrigated by canals, or 40% by wells, and 12% by tanks. The rest 8% of land are irrigated by the other methods. These are about irrigation methods. Next, canals. Canals means కాలువలు. ఇవి ఎక్కువ విలేజెస్లో కనిపిస్తూ ఉంటాయి కాలువలు. Now, canals. Now, this is the most convenient method of irrigation. This is the most convenient method of irrigation. About half of the total area under irrigation by canals is situated in Punjab, Haryana, Uttar Pradesh and Andhra Pradesh. ఎక్కువ ఈ ఇరిగేషన్ ప్రాసెస్ బై కెనాల్ ద్వారా ఎక్కడ ఎక్కువ ఏ ప్లేసెస్లో ఉందమ్మా? పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఇరిగేషన్ బై కెనాల్స్. ఇట్ ఈస్ ఈజీ టు డిగ్ కెనాల్స్ in this area since the land is a level of soil soft. What is that?
it is easy to dig canals in this area since the land is the level of the soil సాఫ్ట్గా ఉంటుంది. వాటర్ లోపల ఎప్పుడైనా కెనాల్స్కి వెళ్ళింది అనుకోండి, చూడండి ఆ వాటర్ ఫ్లో అవుతుంటే కింద సాయిల్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. నా నెక్స్ట్ వెల్స్. The rainwater sinks down easily in the areas where the soil is soft and porous. So water is available at lower depth when wells are dug and it helps irrigation. So ఇది కూడా ఈ వెల్స్ అనేవి ఇరిగేషన్కి యూజ్ అవుతాయి. సో వాటర్ అనేవి చాలా లోపలికి లోతుగా డెప్త్లో ఉంటాయి. అక్కడ ఉన్న సాయిల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. Now the coastal strips of Tamil Nadu and Andhra Pradesh, some parts of Rajasthan, Haryana and Gujarat, irrigation is also carried on by wells. సో ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ ఇరిగేషన్ అనేది వెల్స్ త్రూ కూడా అవుతుంది. Some or other type of lift irrigation is required for using the well water for irrigation. Now next, dams. Let's see about dams. These are artificial lakes constructed by masonry or dams built across rivers. Water from reservoirs is clear, palatable, soft, free from pathogenic organisms. ఏంటమ్మా ఈ డ్యామ్స్ అనేవి ఆర్టిఫిషియల్ డ్యామ్స్, అంటే మనము కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో రివర్స్ దగ్గర కానీ, కెనాల్స్ దగ్గర కానీ, పాండ్స్ దగ్గర కానీ ఆ నియర్ బైలో డ్యామ్స్ అనేవి మనం కన్స్ట్రక్ట్ చేసుకొని వాటర్ను ప్రిజర్వ్ చేసుకోవడం, స్టోర్ చేసుకోవడం చేస్తూ ఉంటాం. నా నెక్స్ట్ రివర్స్. Rivers satisfy water needs of several cities and villages. It contains impurities produced by sewage, industrial wastes, human and animal washing, etc. So it is not suitable for drinking without treatment. What is that? Rivers చూసారా ఎక్కడైనా? రివర్స్ వాటర్ అనేవి ఇట్స్ నాట్ సేఫ్టీ వాటర్, అంటే ఎక్కువ ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఇంప్యూరిటీస్ అంటే ఎక్కువ చెత్త చెదారము అండ్ జెమ్స్, ఎక్కువ ఇంప్యూరిటీస్ వాటర్. బికాస్ ఎందుకు ఇంప్యూరిటీస్ అంటే ఇండస్ట్రియల్ వేస్ట్ ఉందనుకోండి, అది కూడా అందులోకి పంపించేస్తారు, రివర్స్లోకి పంపించేస్తారు. నెక్స్ట్ విలేజెస్లో ఏం చేస్తారు, మెన్స్ ఏం చేస్తారు, అందరు వెళ్ళి అందులో బాతింగ్ చేస్తుంటారు అండ్ వాళ్ళకు ఉన్న ఎనిమల్స్ని కూడా తీసుకెళ్ళి అందులో వాష్ చేస్తుంటారు, అంటే వాషింగ్ చేపిస్తూ ఉంటారు. అంటే వాషింగ్ మీన్స్ బాతింగ్ చేస్తుంటారు. ఈత కొట్టడము, ఈత కొట్టడం మీన్స్ స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. పీపుల్స్ ఏమో స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఉన్న ఎనిమల్స్ని ఏమో మొత్తం బాతింగ్ చేస్తూ వాష్ చేస్తూ ఉంటారు. సో అలా ఇంప్యూరిటీ అయిపోతున్నాయి వాటర్. ఇట్స్ నాట్ సేఫ్టీ ఫర్ డ్రింకింగ్. సో దాన్ని ఏం చేయాలి, ఓకే, వితౌట్ ట్రీట్మెంట్, అంటే ఒక ఫిల్ట్రేషన్ చేసి ఏదో ఒకటి ప్యూరిఫై చేసినాకనే అవి మంచి డ్రింకబుల్ వాటర్గా వస్తాయి. సో అదర్వైజ్ ఇట్స్ నాట్ డ్రింకబుల్. అలాగే డైరెక్ట్ డ్రింక్ చేయకూడదు. సో మనకు చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి. దీస్ అబౌట్ రివర్స్. నెక్స్ట్ ట్యాంక్స్. They are large excavations in which water is stored. They form an important source of water in many of the Indian villages. Tanks receive water during rains and become dry in times of droughts and famines. In cities, overhead tanks and built to serve the needs of the peoples. ఏంటి ఈ ట్యాంక్స్ అనేవి ఎక్కువ విలేజెస్లో కనిపిస్తుంటాయి. సో ఈ ట్యాంక్స్లో ఏం చేస్తారు, వాటర్ స్టోర్ చేస్తారు. వెల్లో ఉన్న వాటర్ని కానీ, ఇంకా కెనాల్స్లో ఉన్న వాటర్ని కానీ ట్యాంక్ ఎక్కిచ్చేసి అందులో స్టోర్ చేస్తారు. వాటర్ని స్టోర్ చేస్తారు. వాటర్ స్టోర్ చేసి చాలా రోజులు వాటర్ స్టోర్ చేసి కావాల్సిన వాళ్ళకి వాటర్ సప్లై అనేది చేస్తుంటారు, విలేజెస్లో కానీ అండ్ సిటీస్లో కానీ. దిస్ అబౌట్ టాస్క్ ట్యాంక్స్. నెక్స్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్. దిస్ ఇస్ I will explain in next class. Okay, children. Now, thank you all of you.